ప్రైజ్ ద లార్డ్. మనం నిన్న క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభము, దాని యొక్క ఫినిషింగ్ ఎలా ఉంది అండ్ ప్రస్తుతం మనం ఏ స్టాండర్డ్లో ఉన్నామని డిస్కస్ చేసుకుంటున్నాం. దాంట్లో సెకండ్ పాయింట్గా ఆర్ వి హంబుల్, రెండవదిగా మనము వినయముతో ఉన్నామా. నేను చాలామందిని చూశాను, వారి రాక్ బాటమ్ పోర్నెస్ నుంచి కూడా వాళ్ళు చాలా ఇమ్మెన్సివ్గా వాళ్ళు ప్రాస్పర్ అయిన వాళ్ళని నేను చూశాను. అలాగే ఇంకొంతమంది చాలా వాళ్ళు కూడా చక్కటి మరి ప్రాస్పారిటీని పొందుకున్న తర్వాత ఎన్నో ఉన్నతమైన స్థానాలలో మంచి సంపాదన చేసిన తర్వాత కూడా వారు చాలా హంబుల్గా ఉండటం కూడా నేను చూశాను. సో ఎవరైతే హంబుల్గా లేరో వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ అంటే, వారికి ఉన్నటువంటి వారి యొక్క సంపాదన కావచ్చు, వారి యొక్క స్థితిగతులు కావచ్చు, వారి హెడ్కి తీసేసుకున్నారు, తలకెక్కిచ్చేసుకున్నారు. తద్వారా వారిలో వినయము, హంబుల్నెస్ తగ్గిపోయింది, లేదు. సో దయచేసి వినయంగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం, మన స్మార్ట్నెస్, మన క్లెవర్నెస్ వల్లనే నేను ఇలా ఉన్నాను. నువ్వు చాలా క్లెవర్ అయ్యి ఉండొచ్చు, ఎన్నో డిగ్రీలు సంపాదించి ఉండొచ్చు, ఎంతో గొప్ప స్టేజ్కి వెళ్ళిండొచ్చు, నీకు చాలా నాలెడ్జ్ ఉండుండొచ్చు. కానీ హంబుల్గా కనుక మనం లేకపోతే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒకరోజు మన క్రైస్తవ జీవితం అనేది ఎండింగ్ చాలా విపరీత స్థితిలో ఉంటుంది. ఎందుకంటే నెబుకద్నెజర్ కూడా మనం చూస్తాం, నేను 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 అనే అహంకారం వల్ల నాకే అంతా తెలుసు, నా అంత టాలెంటెడ్, నా అంత మనిషి ఇంకెవరు లేరు అని అనుకున్న నెబుకద్నెజరు చివరికి ఏం జరిగింది? దానియేలు 4వ గ్రంథం 33వ వచనంలో, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా 33లో నెబుకద్నెజరునకు సంభవించెను, మానవులలో నుండి అతనిని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను, ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు ఆయను. చూసారా, ఆల్మోస్ట్ ఒక యానిమల్ లాగా అయిపోయాడు. సో ప్లీజ్, మన క్రైస్తవ జీవితం ఫినిషింగ్ కూడా ఒక అర్థవంతంగా ఉండాలన్నా, ప్రస్తుత స్థితి ఒక మంచిగా ఉండాలన్నా, లెట్ us బీ హంబుల్. మనము వినయముతో ఉందాం. గాడ్ బ్లెస్ యూ.